అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు ఆర్ యు అ మెచ్యూర్ క్రిస్టియన్ అనే సిరీస్లో మనం 3వ భాగాన్ని చూసుకుందాము. అయితే నేను మిమ్మల్ని మొదటిగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, మీరు పాపాన్ని ద్వేషించుకుంటారా? పాపాన్ని చూసి అసహించుకుంటారా? పాపానికి దూరంగా ఉంటారా? బైబిల్లో మనం చూసినట్టయితే యోసేపు జీవితం మనం చూస్తే పాపానికి దూరంగా తను బ్రతికాడు. తన జీవిత కాలం అంతా తనలో ఏ పాపము లేకుండా తనని తాను పరిశుద్ధంగా దేవుని ఎదుట ఉన్నాడు. అలాగే పోతిఫర్ భార్య మరి ఎన్నోసార్లు తనని పాపము చేయమని ప్రేరేపించిన తను అక్కడి నుంచి పారిపోయాడు. తను పరిశుద్ధతని తను కాపాడుకున్నారు. తను ఏమంటారంటే, నేను దేవుని ఎదుట ఈ పాపము, ఈ ఘోర పాపము నేను చేయలేను. ఆమెన్. అలాగే మరో వ్యక్తి యోబు కూడా తను చాలా పవిత్రంగా జీవించాడు. పాపం అనేది అస్సలు లేని జీవితం తను జీవించాడు. తను ఎక్కడ కూడా యోబు గ్రంథంలో తను పాపం చేసినట్టు లేదు. కానీ ఒక మాట తను అంటాడు, నేను చిన్నప్పుడు నా చిన్ననాటిలో నాకు తెలియని వయసులో నేను చేసిన పాపానికి నాకు శిక్ష విధిస్తున్నావా అని దేవుణ్ణి ప్రశ్నించడం అనేది జరుగుతుంది. కానీ తను ఎప్పుడు కూడా పాపము లేని జీవితం తను జీవించాడు. అలాగే తను 7 కుమారులు అలాగే 3 కుమార్తెల విషయంలో కూడా కంటిన్యూస్గా బలులు అర్పిస్తూ, ఒకవేళ వారు ఏమైనా పాపం చేశారేమో అని బలులు అర్పిస్తూ పశ్చాత్తాపంతో మరి దేవుడిని అడిగేవాడు. తన పరిశుద్ధత వల్ల తను దేవుని ఎదుట భయము లేకుండా నిలబడి మాట్లాడగలిగే సామర్థ్యుడు. అలాంటి పాపము లేని జీవితం, పాపముని అసహించుకునే జీవితం మనం జీవించగలుగుతామా? మనల్ని మనం పరీక్షించుకుందాము. ఒక మెచ్యూర్ క్రిస్టియన్ ఎలా ఉండాలో మనం నేర్చుకుంటున్నాము. ఖచ్చితంగా పాపాన్ని అసహించుకొని పాపంకి దూరంగా ఉండి దేవునికి దగ్గర అవుతాం. దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి అందరికీ ప్రైజ్ ది లార్డ్.